వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్లో సెక్షన్ సి 11th రోమన్ నంబర్లో థర్డ్ క్వశ్చన్ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇస్తారు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి, వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, వాటికి ఆన్సర్ ఎలా రాయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 3 ఉంటాయండి. 3 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. మనకి ఇక్కడ కొన్ని డిగ్రీస్ అయితే తెలుసుకోవాలి. డిగ్రీస్ అంటే మనకి అడ్జెక్టివ్స్ అనమాట. అడ్జెక్టివ్స్ అంటే క్వాలిఫై నౌన్ యొక్క క్వాలిఫై చేసేదే మనకి ఇక్కడ అడ్జెక్టివ్స్ అవుతాయి. కంపారిజన్ అంటే పోల్చటం. ఇక్కడ పాజిటివ్ చూసినట్టయితే టాల్, టాలర్, టాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇర్రెగ్యులర్ కూడా ఉన్నాయి. గుడ్, వెల్, బెటర్, బెస్ట్. పాజిటివ్లో అయితే బ్యాడ్ వస్తే కంపారిటివ్లో వరస్, నెక్స్ట్ సూపర్లేటివ్లో వరస్ట్. లిటిల్, లెస్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, ఫార్, ఫర్దర్, ఫార్టెస్ట్ అండి. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ ఎగ్జామ్లో అక్కడ వచ్చినటువంటి యాడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది టేబుల్ అండి. వీటిల్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ మనకి ఎగ్జామ్లో ఏ మోడల్లో చూసుకోవాలి, ఎందుకంటే అందులో ఇవి ఉంటాయి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనకి ఇది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మోడల్ 1 వచ్చేసరికి పాజిటివ్లో నో అదర్, యాజ్ ఉంటుంది. సో యాజ్ ఉండొచ్చు, యాజ్ ఉండొచ్చు. కంపారిటివ్లో ఈఆర్ దాన్, ఎనీ అదర్. సూపర్లేటివ్లో అయితే ద, ఈఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ మోడల్ 2 వెరీ ఫ్యూ అదర్, యాజ్, ఈఆర్ దాన్, మోస్ట్ అదర్. సూపర్లేటివ్లో అయితే వన్ ఆఫ్ ద, ఈఎస్టీ ఉంటుంది. నాట్ యాజ్. మోడల్ 3లో నాట్ యాజ్ ఉండొచ్చు, తర్వాత ఈఆర్ దాన్ ఉంటుంది. సూపర్లేటివ్లో అయితే మనకి ఇక్కడ నాట్ పాసిబుల్, మనకి ఉండదు. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఆ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 194లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అక్కడ 20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఆ 20 ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఈ 3 మోడల్స్ అంటే ఈ టేబుల్ ఉపయోగించి మనం చేయవచ్చు. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రాయాలో మనకి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే టేబుల్లో మనకి దా ఉంది, ఈఎస్టీ ఉంది. కాబట్టి ఇది దా, ఈఎస్టీ వచ్చేసరికి సూపర్లేటివ్ డిగ్రీ మోడల్ 1. అంటే ఏంటంటే వాళ్ళు సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చి కన్వర్ట్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అన్నారు అనుకోండి, ఇక్కడ ఈఆర్ దాన్, ఎనీ అదర్తో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ షేక్స్పియర్ అని రాయాలి. షేక్స్పియర్. ఇక్కడ వచ్చేసరికి ఈజ్, షేక్స్పియర్ ఈజ్. మనకి గ్రేట్ అనేది అడ్జెక్టివ్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఏంటంటే కంపారిటివ్లో అయితే ఏముంటుంది, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. కాబట్టి గ్రేటర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్, ఈఆర్ అయిపోయింది, రాసాం, దాన్ రాయాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్. చూడండి చాలా ఈజీ, ఇంతే. అంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ టేబుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే వాడు మనకి ఎగ్జామ్లో సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్కి మార్చమన్నారు అనుకోండి, మనం ఏం చేయాల్సి ఉంటుంది, నో అదర్తో స్టార్ట్ చేయాలి. నో అదర్ డ్రామటిస్ట్, నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ రాయాలి. యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూసారు ఇక్కడ చాలా సింపుల్ అండి. దా ఉంది, ఈఎస్టీ చూసాం. ఇక్కడ ఈఆర్ దాన్, తర్వాత నో అదర్ వచ్చింది, యాజ్ వచ్చింది. యాజ్ రాయొచ్చు, లేకపోతే ఇక్కడ సో కూడా రాయొచ్చు అండి. సో యాజ్, సో గ్రేట్, యాజ్ కూడా మనం రాసుకుంటుంది. తర్వాత ఇది మోడల్ 1.
తర్వాత ఒకవేళ వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనుకుందాం పబ్లిక్ ఎగ్జామ్లో మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఇక్కడ ఆర్ట్ ఈజ్ లాంగర్ దాన్ లైఫ్ అన్నారు. ఆర్ట్ ఈజ్ లాంగర్ దాన్, ఇక్కడ చూసినట్టయితే ఈఆర్ ఉంది, దాన్ ఉంది. మనం వెంటనే ఇక్కడ చూసుకోవాల్సింది చూడండి, ఈఆర్ దాన్, ఇక్కడ ఈఆర్ దాన్ ఉంది. నెక్స్ట్ వన్ మోడల్ 2లో కూడా ఈఆర్ దాన్ ఉంది, కానీ ఇక్కడ ఎనీ అదర్ మోస్ట్ అదర్ వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎనీ అదర్ మోస్ట్ అదర్ లేదు, కాబట్టి ఇది మోడల్ 3 అవుతుంది. మోడల్ 3 అయితే మనకి 2నే ఉంటాయి మనకి, ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఎందుకంటే ఇందులో 2 థింగ్స్ గురించి ఉంటుంది. ఇక్కడ ఆర్ట్ అన్నారు, లైఫ్ అన్నారు. 2 థింగ్స్ అంటే 2 ఆబ్జెక్ట్స్ గురించి ఉంది. ఇక్కడ చూసుకోవాల్సింది చాలా సింపుల్గా, సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మోడల్ 3 కనుక మీకు ఇచ్చినట్లయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఆర్ట్ ఏమో సబ్జెక్ట్, లైఫ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే స్టార్టింగ్ రాయాల్సి ఉంటుంది, లైఫ్ ఈజ్ నాట్, మనకి ఇది పాజిటివ్ రాస్తున్నాం కాబట్టి లాంగ్ రాయాలి. లాంగ్, లాంగర్, లాంగెస్ట్ అండి. లైఫ్ ఈజ్ నాట్, ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ట్, చూసారా ఇక్కడ యాజ్ రాయొచ్చు, సో రాయొచ్చు. ఆ లైఫ్ ఈజ్ నాట్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ట్ ఇలా రాయొచ్చు. లైఫ్ ఈజ్ నాట్ సో లాంగ్ యాజ్ ఆర్ట్ అండి. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇదేమో పాజిటివ్ డిగ్రీ అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి కంపారిటివ్ డిగ్రీ అండి. ఎప్పుడైనా సరే దాన్ ఉందనుకోండి, దాన్ ఉంటేనేది కంపారిటివ్ డిగ్రీ కింద వస్తుంది. ఇది మోడల్ 3 వచ్చింది. తర్వాత ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా అన్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి యాడ్జెక్టివ్ చూడండి, లీడింగ్. లీడింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెర్బ్ ఫామ్ లాగా అనిపిస్తుంది మనకి, లీడింగ్ అంటే అలా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మోస్ట్ లీడింగ్ అన్నాడు, మోస్ట్ లీడింగ్ అన్నాడు. అదేంటి మనకి జనరల్గా అయితే గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ కదా, ఈఆర్ఈఎస్టీ. కానీ ఇది లెంతీ వర్డ్. అంటే ఏంటంటే మనకి పాలీసిలబిక్ వర్డ్స్ అయితే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటారు. అలానే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఇయర్, బ్యూటిఫుల్ ఇయెస్ట్ అనలేము. కానీ అటువంటి వర్డ్స్కి ఏం చేశారంటే మోర్, మోస్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా అని అన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఉంది, మోస్ట్ ఉంది. కాబట్టి ఇది సెకండ్ మోడల్. వన్ ఆఫ్ ది ఈఎస్టీ సూపర్లేటివ్ సెకండ్ మోడల్ అండి. వాళ్ళు కంపారిటివ్ కన్వర్ట్ ఇంటూ కంపారిటివ్ అడిగారు అనుకోండి, ఈఆర్ దాన్ మోస్ట్ అదర్ రాయాల్సి ఉంటుంది. ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్. యాడ్జెక్టివ్ అయితే పాజిటివ్ అయితే లీడింగ్, కంపేర్ అయితే మోర్ లీడింగ్, మోస్ట్ లీడింగ్ రాయాల్సి ఉంటుంది. ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్ దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఇంతేనండి, చాలా సింపుల్. చూడండి ఒకసారి, మోర్ లీడింగ్ దాన్ మోస్ట్ అదర్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీనికి ఒకవేళ వాళ్ళు పాజిటివ్, ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ, ఇది వచ్చేసరికి కంపారిటివ్ డిగ్రీ. ఒకవేళ వాళ్ళు మనకి పాజిటివ్ కూడా మార్చమని అడిగారు అనుకోండి, ఏదైనా అడగొచ్చండి ఎగ్జామ్లో. పబ్లిక్ ఎగ్జామ్లో మనకి సూపర్లేటివ్ ఇచ్చి కంపారిటివ్ పాజిటివ్ మార్చొచ్చు, ఏదైనా అడగొచ్చు. కాబట్టి మనకి ఏం చేయొచ్చు, నెక్స్ట్ వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పాజిటివ్లో చూడండి, ఇక్కడ వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్తో కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ఆర్, ఎందుకంటే న్యూస్ పేపర్స్ కాబట్టి ఆర్, యాజ్ లీడింగ్ యాజ్ ద హిందూ. చూడండి చాలా సింపుల్. ఇక్కడ చూసినట్లయితే వెరీ ఫ్యూతో చేయొచ్చు అండి, లేకపోతే ఫ్యూ అదర్ కూడా రాయొచ్చు. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ లీడింగ్ యాజ్ ద హిందూ. యాజ్ లీడింగ్ యాజ్ రాయొచ్చు, లేకపోతే సో కూడా రాసుకోవచ్చు. సో లీడింగ్ యాజ్ ద హిందూ. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇది మోడల్ 3.
రిమైనింగ్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ 20 అండి, 20లో 3 నేను చేసేసాను. రిమైనింగ్ 17 మీరు ఈ టేబుల్ని ఉపయోగించి మీరు చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఈ కామెంట్ సెక్షన్లో మనకి అడగొచ్చు. వాటికి సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కే కాదు, మీరు 10th క్లాస్ అయినా డిగ్రీ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఈ కంపారిటివ్ డిగ్రీ టేబుల్ ఉపయోగించి మీరు ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఇది కంపల్సరీ రాసుకోవచ్చు.